నాయనమ్మ ప్రధానమంత్రి అటెంక నాయన ప్రధానమంత్రి ఇద్దరు పోయినాక వాళ్ళమ్మ దేశంలోనే షెయి పార్టీకి పెద్ద. ఇప్పుడు షెయి పార్టీకి సారే పెద్ద దిక్కు లెక్కున్నాడు. పెద్ద దిక్కు కాదు, ప్రధాని కావాలని మస్తు కాయష్ మీద ఉన్నాడు రాహుల్ గాంధీ సారు. అందుకనే సార్ ఓట్లలో నిలబడేందుకు నామినేషన్ కూడా వేసిండు. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ సార్కున్న ఆస్తులు పాస్తులు ఎన్నో ఎరికేనా? ఎరక లేకుంటే మేము చెప్తాం. ఈనూరి నాయనమ్మ ప్రధానమంత్రి అటెంక నాయన ప్రధానమంత్రి ఇద్దరు పోయినాక వాళ్ళమ్మ దేశానికే షెయి పార్టీకి పెద్ద నాయకురాలు. ఇప్పుడు గదే వారసత్వంలో సారు పెద్ద నాయకుడు. షెయి పార్టీని ఒంటి షెయితోని నడిపించేది నేనే అన్నట్టు యాత్రల మీద యాత్రలు చేస్తుంటాడు. అటువంటి రాహుల్ గాంధీ సార్కు ఆస్తులు ఎన్నో ఎరికేనా? ఒక్క 20 కోట్లేనాట. ఇది నేనంటున్న మాట కాదు, సారే ఓట్లలో నిలబడేందుకు చేసిన నామినేషన్ల బయట పెట్టిన లెక్కలు. అంతేకాదు సార్కు సొంతంగా కారు కూడా లేదాట. ఎప్పుడన్నా ఇల్లు కట్టుకుందాం అంటే ప్లాట్ లేదాట. అలా తాతల తండ్రుల కాంచి వచ్చిన ఆస్తులే ఒక 20 కోట్లు ఉన్నాయని లెక్కలల్లా చెప్పిండు ఎలక్షన్ల అధికారులకు. అందులో 55,000 రూపాయల దానిక పైసలు చేతులు ఉన్నాయట. 26,25,000 దానిక బ్యాంకులు ఉన్నాయట. 4,33,00,000 బాండ్లు ఉన్నాయట. 3,81,00,000 ఇలువ గల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయట. ఇంకో 15,21,000 ఇలువ గల బంగారం బాండ్లు, 4,20,000 ఇలువ గల బంగారం ఆభరణాలు ఉన్నాయట. పాపం సారుకు కారు కూడా లేదంటే కిరాయి గిట్ట ఏమన్నా తీసుకొని తిరుగుతుండో ఏమో మరిగా. గదంతా మనకెందుకులే గాని సారుకు తాతల తండ్రుల కాంచి పంచుకున్న దాంట్లోనే 11,15,00,000 ఇలువ గల స్థిరాస్తులు ఉన్నాయట. అది కూడా చెల్లె ప్రియాంకింత సారింత పంచుకోగా ఆయనకు వచ్చిన భాగమేనాట. ఇక ఇవన్నీ కాకుండా గురుగ్రామ్ లో ఒక 9 కోట్ల ఇలువ గల ఓ ఆఫీస్ ఉందట. సారికేంది రాజు దొర కొడుకు, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే కారు ఉంటది. ఎప్పుడు చూసినా ఏసీలే ఉంటాడు. సారికేం పర్వా, సారు కో అంటే కోట్లు వచ్చి పడతాయి, అంటే లక్షలు వచ్చి పడతాయి అనుకుంటుంటారు గాని సారికి అయ్యేం లేవాట పాపం. ఏమైతే వాళ్ళు చెప్పిన నమ్మాలే, చెప్తుంటే ఊ కొట్టాలే. అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? ఇక ఏమంటారు?